మీ పాప జాతకంలో నుండి కూడా మీకు చెప్పడం జరిగింది. ఎందుకు అది ఎందుకు చెప్పడం? నేను ఒకవేళ ఎక్కువ మిమ్మల్ని చూసి షాక్ తిన్నది ఆ విషయంలోనే. ఒక పాప అనానమస్కి ఇస్తే అది మా పాప అని కూడా నేను మీకు చెప్పలేదు. ఒక జాతకం ఇస్తే వాళ్ళ తండ్రి జాతకం చెప్పారు మీరు. అరే షాక్ అది నాది సెట్ అయింది. సో ఎందుకు అంటే ఒకవేళ జాతకం లేకున్నా కూడా మనం ఇట్లా చెప్పొచ్చును. ఇది ఒక సబ్జెక్టు, ఇది ఒక అమ్మవారి యొక్క సాధన కనుక నేను మీకు చెప్పడం జరిగింది లైవ్ లో. ఇంతే. కనుక ఇవి ఏవి లేవు అని అనుకునేటువంటి వారికి ఈ పేరు బలం మీద చూసుకోవాలి. సింహరాశి, మేషరాశి, తులారాశి, ఇంతే. ఇవేవి లేవు అనుకునే వారికి చూసుకోవాలి. లేదు నాకు ఒక ఇంపార్టెంట్ పని కావాలంటే తప్పకుండా ఒకసారి మనల్ని కలిస్తే, ఇప్పుడు ఉద్యోగము, వ్యాపారము, లేదా డబ్బు రావడము, లేదా ఏదో ఇష్టపడ్డ అమ్మాయి దూరమైంది అనడము, ఇలాంటి విషయాలలో తప్పకుండా ప్రశ్న వేసి చెప్పేయచ్చు. రైట్ గురుజీ. ఇప్పుడు మీరు చెప్పిన ఏవైతే ఫలితాలు ఉన్నాయో ఇవి రాశిని బట్టి నక్షత్రాన్ని బట్టి కూడా మళ్ళీ మారుతుంటాయా? వారి యొక్క లగ్నం గాని వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ప్రకారంగా అది నిజము. ఇవి గోచారము మనం చెప్పేది. ఇది 100లో 10 మందికి మాత్రమే సెట్ అవుతాయి. 100లో 90 మందికి వారి జాతకమే చూసుకోవాలి. కానీ మనం చెప్పే ఇవే అక్యురేట్ గా ఉన్నవి. 10% ఖచ్చితంగా అక్యురేట్ గా ఉంటవి. 100%. ఇప్పుడు మీరు ఫస్ట్ చెప్పిన 1వ తారీఖు అయితే బ్లూ ప్రింట్ దిగింది. 2వ తారీఖు మన కెమెరామెన్ రాజుది కూడా బ్లూ ప్రింట్ దించేశారు. 3, 12, 21, 30. సూపర్. ఇప్పుడు మీకు అర్థమైంది. అబ్బా 3, 12, 21, 30. సూపర్. ఈ తేదీలో పుట్టిన వారి పరిస్థితి ఏంటి? తప్పకుండా. సో ముఖ్యంగా 3వ తారీఖు జన్మించినటువంటి వారికి గురువు అధిపతిగా ఉండడం జరుగుతుంది వీరికి. కనుక వీరికి అప్పులకు సంబంధించి అప్పుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వీరు ఎంత అప్పులు చేస్తే అంత డబల్ అప్పులు అవుతూ ఉంటుంది. తండ్రి కానీ తల్లికి సంబంధించింది కానీ డబ్బులు ఎక్కువగా వీరు తీసుకోకూడదు. అంటే పితృ సంబంధించినటువంటి ఆస్తులపై ఆశ కానీ, తల్లికి సంబంధించినటువంటి ఆస్తులపై ఆశ కానీ వీరికి ఉండకూడదు. ఇక తప్పకుండా గురువారం నాడు వీరు ప్రారంభించేటువంటి ప్రతి పని కూడా అధిక లాభాలను తెచ్చిపెడుతుంది వీరికి. సో పసిడి రంగు వస్త్రాలు వీరికి శుభాన్ని తెచ్చిపెడతాయి, ఎల్లో రిలేటెడ్. సో ఇష్టపడి చేసే పనుల్లో వీళ్ళు అసలు సిసలు ఎనర్జీ అనేటువంటిది బయటపడుతుంది. అంటే వీరికి చేసేటువంటి ఆ వర్క్ ఎంత ఇష్టంగా చేస్తారో అందులో వీరి యొక్క బిహేవియర్ బయటపడే పరిస్థితి ఉంటుంది. సో సున్నితత్వము ఎక్కువ, ఆత్మవిశ్వాసము కూడా ఎక్కువనే. కొంచెం ఈగో ఫీలింగ్ ఆత్మవిశ్వాసంలో లైక్ ఇప్పుడు అంటారు కదా, కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్. సో అలాగే హఠాత్తుగా 3 అనేటువంటిది మార్చేసుకుంటుంటారు. ఇప్పుడే బాగుంటారు, హఠాత్తుగా 3 మార్చేసుకుంటారు. సో 10 మంది కన్నా భిన్నంగా ప్రతి పని చేయాలనేటువంటి ప్రయత్నము, కానీ దాన్ని ఆచరణలో పెట్టడం మాత్రం ఆలస్యంగా ఉంటుంది. సో జీవితం ఒడిదుడుకులు లేకుండా ప్రశాంతంగా సాగిపోవాలనేటువంటి తత్వం అధికంగా ఉంటుంది. అయితే చుట్టూ ఉన్నవారు ఎక్కువగా డిస్టర్బ్ చేస్తూ ఉంటారు వీరిని. సో ముందు చూపు తత్వం వల్ల ధనం విషయంలో మిగతా వారిలా ఇబ్బందులు పడరు. ఈ యొక్క 3వ తారీఖు 12వ తారీఖు జన్మించినటువంటి వారు మనసును ఎవరైనా గాయపరిచినా తమలో తామే బాధపడేటువంటి పరిస్థితి, అదేవిధంగా ఇంకా ఎదుటి వారిని నిందించరు అని కూడా చెప్పడం జరుగుతున్నది. అదేవిధంగా తాను బాధపడినా పర్వాలేదు, దానికి కారణమైనటువంటి వారు బాధపడకూడదు అని భావిస్తారు. ఎంతటి అద్భుతంగా వీరి ఆలోచన ఉంటుందంటే, ఒకరి వల్ల నేను బాధపడ్డా పర్వాలేదు, కానీ నా వల్ల మరొకరు బాధపడద్దు అనేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వారు. గ్రేట్. సో అలాంటి వారు మరి గురువారం రోజు చక్కగా దత్తాత్రేయ స్వామికి కానీ ఎల్లో రిలేటెడ్ వస్త్రాలు వేసుకుంటే అత్యంత అద్భుతంగా ఉంటుంది. సో ఇక వీరికి కూడా కొన్ని శుభ అశుభమైనటువంటి డేట్స్ ఉంటవి. ఇక అందరివి మనం చెప్పడం ధర్మం కాదు. సో అట్లా మధ్యలో మచ్చుకు కొన్ని చెప్పుకుంటూ వెళ్ళిపోదాం. రైట్. ఇప్పుడు వీరికి
ఆగిపోయిన పనులు పూర్తవ్వడం గానీ, ఆర్థికంగా గానీ ఎలా ఉంటది వీళ్ళకి? వీరికి ఆగిపోయిన పనులు పూర్తి కంటే ముందు ఈ 2026లో వీరికి కొంత ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు మాత్రము ఉంటది. అచ్చా! 2026లో కొంత ఇబ్బందిని కలిగించే సందర్భాలు ఉంటవి. ఇట్లా ఈ 3వ తారీఖు జన్మించినటువంటి వారికి నంబర్ 5 మైనస్. ఓకే. నంబర్ 5 హ్మ్. అంటే 2025 వీరికి పెద్ద మైనస్‌నిచ్చిపోయింది. ఇది వీరు ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోవచ్చును ఎవరైనా. సో 2026 కొడుతున్నారు వీరు. ఓకే. అంతే ఇక. 2026లో అత్యంత అద్భుతంగా ఈ 3వ తారీఖు, 12వ తారీఖు, 21వ తారీఖు, 30వ తారీఖు జన్మించినటువంటి వారు మీదే 2026. ఓహో! అన్ని పనులు ముందుకు వెళ్ళిపోతాయి. సూపర్. సో ఇక్కడికి ఇది క్లోజ్. మిథునం గురించి మాట్లాడదాం మళ్ళీ. రైట్. మిథున రాశి వారికి 2020 ఆగస్టు నుండి 2023 ఆగస్టు వరకు అత్యంత అద్భుతమైనటువంటి మైనస్ వాతావరణాన్ని ఎదుర్కొన్నారు. అత్యంత అద్భుతమైనటువంటి నెగటివ్ ఇంపాక్ట్ ఎదుర్కొన్నారు. స్థాన చలనాలు, ప్రదేశ మార్పులు, హాస్పిటలైజ్డ్‌కు వెళ్ళడాలు, ఒక 4, 5 ఇండ్లు చేంజ్ అవ్వడాలు, అదేవిధంగా తీవ్రంగా ఎవరు మనవారు, ఎవరు మంది అనేటువంటి విషయాన్ని తెలుసుకోవడం కానీ, అదేవిధంగా ఒక 100 రూపాయలకు కూడా ఇబ్బంది పడ్డటువంటి సందర్భాలు. వీళ్ళు మిథున రాశి వారు చిటిక వేస్తే ఎన్ని డబ్బులంటే నీకు రేపు సాయంత్రం లోపు డబ్బులు ఇచ్చేస్తా అని చెప్పారంటే తిరిగి ఉండదు, ఇచ్చేసినట్టే. అలాంటి వారు డౌన్ ఫాల్ అయిపోయారు. ఓకే. సో 2026 మీదే, ఇది గమనించుకోండి. సూపర్. సో మొదటి 6 నెలలు అత్యంత అద్భుతంగా ఉన్నది. మొదటి 6 నెలలు కాదు, మొదటి ఒక 5 నెలలు ఇబ్బందికరంగా ఉంటుంది. అటు పిమ్మట అద్భుతమైనటువంటి వ్యాపారం కానీ, ఉద్యోగంలో మార్పులు కానీ, నూతన వ్యాపారానికి శ్రీకారం చుట్టుకున్న అత్యంత సూపర్గా ఉండబోతూ ఉన్నది. సో నిజంగా మిథున రాశి వారికి 2026లో ఒక మే తర్వాత పట్టిందల్లా బంగారంగా ఉండేటువంటి పరిస్థితి ఉన్నది ఖచ్చితంగా. వీళ్ళకి మంచి కలర్ ఏది, లక్కీ నెంబర్ ఏది ఏమైనా చెప్పగలుగుతారా? మిథున రాశి వారికి మిథున రాశి వారికి గ్రీన్ సూపరు. అదే విధంగా మనకు లక్ష్మీదేవి ఆరాధన మనకి యోగాను తెచ్చిపెడతవి. ఓకే. సో మరి నెంబర్ 3, నెంబర్ 12లో జన్మించినటువంటి వారికి ఆల్రెడీ మనం చెప్పాము ఎల్లో రిలేటెడ్ బాగుంటుంది. మళ్ళీ సంఖ్యాశాస్త్రం ప్రకారం అది లక్కీ నెంబర్. సో లక్కీ నెంబర్ అంటే వీరికి ఓకే నెంబర్ 3, నెంబర్ 9 లక్కీ. నెంబర్ 3, నెంబర్ 9 లక్కీ. ఓకే. మరి అందరూ అడగద్దు నన్ను. ఓకే 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 గురుగారు. అట్లాగే మరి వీళ్ళకి ఏమైనా దోషాలు ఉంటాయా, వీటికి ఏమైనా పరిహారాలు ఉంటాయా? వాళ్ళకి ఏం దోషాలు అనేటువంటివి ఏమి ఉండవు. మీరు గురువారము చక్కగా భగవంతుని నామస్మరణ చేస్తూ ఉండండి. మళ్ళీ ఇక్కడ మిథున రాశి వారికి తీసుకున్నట్టయితే మిథున రాశి వారు ప్రతి శుక్రవారం అమ్మవారికి తాంబూలాన్ని సమర్పిస్తూ ఉండాలి. ఆ తాంబూలంలో ఖచ్చితంగా కూడా ఒక మామిడి పండు కానీ అరటి పండు కానీ ఉండే విధంగా చూసుకోండి.